ఒక
ప్రభువుకు స్తోత్రము. ఈరోజు మరి ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి చక్కని వర్తమానమైన వింటకు మనం వచ్చి ఉంటుండగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇప్పుడు మనము క్రిస్మస్ వీక్లో ఉంటున్నాం. ప్రపంచమంతటా క్రిస్మస్ వేడుకలు, మరి క్రిస్మస్ సందర్భంగా అనేక సంగతులను ఉత్సాహంతో జరుపుకుంటున్నారు, సిద్ధపడుతున్నారు. ఈ సందర్భంలో దేవుని వాక్యం, క్రిస్మస్ కానీ మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటి కూడా వాక్యానుసారమైనటువంటి ధ్యానం, దేవుని యొక్క ఉద్దేశం, ఈ సంగతులు తెలుసుకున్నటకు మరి పరిశుద్ధ లేఖనముల నుంచి క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ అనే అర్థానికి సహాయకరంగా దేవుని యొక్క సంగతులు తెలుసుకున్నటకు మనం ఈరోజు చిన్న వాక్య ధ్యానం చేద్దాము. దీనికి సహాయకరంగా లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనం వరకు. Luke Gospel chapter 2 verse 8 to 14. We will read in Telugu. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎదుట వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఈ వాక్య ధ్యానం కోసము దేవుని యొక్క ఆత్మ సహాయము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, అవును తండ్రి, చదువుకున్న వాక్యమును మేము చక్కగా ధ్యానించి లోకము నడుస్తున్న రీతిగా కాకుండా మీ వాక్యానుసారమైన జీవితములను తండ్రి మేము పొంది అలాగూ ఈ లోకములో నడుచుకున్నటకును జీవించుటకును సహాయము చేయమని, చదువుకున్న వాక్య ధ్యానమును మేము చక్కగా ధ్యానించుటకు మీ పరలోకము నుండి వచ్చిన జ్ఞానమును మాకు దయచేయమని, అన్ని విషయములలో మరి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మనము ఈ క్రిస్మస్ వీక్లో ఉంటున్నాం. ప్రపంచమంతటా అనేక విధాలుగా సిద్ధపడుతున్నారు. ఈ క్రిస్మస్ అంటే ఏమిటి? కొందరు జరుపుకుంటున్నారు, కొన్ని సంఘాలలో జరుపుకోవటం లేదు. ఏమిటి? కొన్ని సంగతులను మనము దేవుని ఆత్మ నడిపింపులో ధ్యానం చేసి తద్వారా మన జీవితాల్లో మనం కూడా అనుసరించి ముందుకు సాగునట్టు ప్రభు సహాయం చేయనుగాక. ఇది సుమారు 2020 సంవత్సరాల కిందట. వాస్తవానికి బైబిల్ పండితులు, ద స్కాలర్స్ ఇన్ దోస్ డేస్, ద రోమన్ గవర్నమెంట్, మనం చూస్తున్నాము ఈ 2వ అధ్యాయం లూకా సువార్త ప్రారంభంలో చూస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇన్ దోస్ డేస్ ద సీజర్ అగస్టస్, రఫ్లీ అబౌట్ 45 years, సుమారు 45 సంవత్సరములు క్రీస్తుకు పూర్వము ఈయన పరిపాలించే రోజుల్లో ఈయన ఈ కైసరు
మనకందరికీ తెలిసినటువంటి ఒక జూలియస్ సీజర్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు. ఆయన ద గ్రాండ్ నెఫ్యూ, మనమడైనటువంటి ఒక ఈ కైసర్ ఐగుప్తు. ఈ కైసర్ ఐగుప్తు అగస్టస్ అనేది మనం సామాన్యంగా గ్రీకులో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే గొప్పవాడు అని, ఇన్ ఎగ్జాల్టెడ్ పర్సన్. ఈ రోమా ప్రభుత్వంలో అగస్టస్ అంటే ఐగుస్తు అంటే గొప్పవాడు, ఈ కైసరు ది గ్రేట్ అని అర్థం. ఆయన పాలించే ఆజ్ఞ ప్రకారము కురీనియా సిరియా దేశమునకు కురీనియస్ అనేటువంటి ఒక గవర్నర్ సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు, గవర్నర్గా ఉంటున్న రోజుల్లో ప్రజా సంఖ్య అంటే సెన్సస్, పాపులేషన్ సెన్సస్ అంటామన్నమాట, ప్రజాసంఖ్య వ్రాయవలనని ఆజ్ఞ ఇవ్వగా, అప్పుడు ఈ యొక్క పాలస్తీనా, ఆ రోమా పరిపాలించే ఆ ప్రాంతములన్నిటి, యూదాదేశ ప్రాంతములన్నిటి వారందరూ వారి వారి గ్రామాలకు వెళ్ళి అక్కడ హాజరు కావలసి ఉండగా, మనం చూస్తున్నాం ఇక్కడ ఏసేపు మరియా అనేటువంటి వారు నజరేతు నుంచి సుమారు 70 మైళ్ళ దూరంలో ఉంటున్నటువంటి ఒక బెత్లెహేము గ్రామము. ఈ బెత్లెహేము పట్టణము దావీదుపురము. మనం 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే చదవలసిన అవసరం లేదు. ఇది దావీదు రాజు మొట్టమొదట యెరూషలేమునకు వచ్చినప్పుడు, ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ సియోను కొండ ప్రాంతములలో దావీదు పట్టణమును కట్టించాడు, సిటీ ఆఫ్ డేవిడ్. ఆ దావీదు పట్టణము బెత్లెహేము, యెరూషలేము బెత్లెహేము మధ్యలో ఉన్నటువంటి ఒక పట్టణము. ఈ బెత్లెహేము దావీదు గ్రామం. ఆయన దావీదు వంశస్థులు ఉన్నటువంటి ఒక స్థలము కాబట్టి ఈ మరియా ఏసేపులు కూడా ఆ బెత్లెహేమునకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ పట్టణములో స్థలము లేనందున మరియా సత్రములో కనగా ఆ కుమారుని పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టు, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టు మనం చూస్తున్నాం. దీనిని ప్రవక్తలు సుమారు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరముల క్రితమే దానిని ప్రవచించినట్లు మనము చూస్తున్నాము. దయచేసి చదవండమ్మా, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. అతనికి ఇమ్మానుయేలు, కన్యక గర్భము ధరించి కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. మరియు మరొక చోట చదవండమ్మా, 9:6లో కూడా చూడండి. ఆయన ఎలాంటి వాడు, ఈ లోకములో ఆయన ఎలాంటి వాడుగా ఉంటాడు, ఆయన నిజమైన దేవుడు అన్న సంగతులు మనము ప్రవక్త ప్రవచించినట్టు చూస్తున్నాం. 9:6 9వ అధ్యాయం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. ఈజ్ అ గ్రేట్ గాడ్. ఇది ప్రవక్త ఈ శిశువుల గురించి క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరముల క్రితమే ప్రవచించాడు. ఇప్పుడు ఆయన ఈ లోకములో కన్యకైన మరియ ద్వారా ఉద్భవించినట్టు మనం చూస్తున్నాం. క్రిస్మస్ అనే దాన్ని మనం ఇప్పుడు, క్రిస్మస్ అంటే యాక్చువల్గా క్రీస్తు యొక్క ఆరాధన, లేక కొందరు దీనిని మాస్ అనగా ప్రభు భోజనం. ఆనాడు యేసు ప్రభు యొక్క జన్మదిన సందర్భముగా ఆయన దేవుడుగా ఈ లోకమునకు వచ్చినటువంటి ఒక దినమును పురస్కరించుకొని ఆరాధన, జ్ఞాపకార్థపు చేసేటువంటి ఒక పండుగే క్రిస్మస్ పండుగ. పిల్లారా, అయితే కొందరు మన క్రైస్తవుల్లో ఈ పండుగను కొందరు జరుపుకుంటున్నారు, కొందరు జరుపుతున్నారు. దీని గురించిన విమర్శల్లోనికి మనకు పోకుండా, ఎందుకంటే
అలనాడు యేసు ప్రభు పుట్టిన రోజుల్లో ఆయన గురించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘనత ఆయనకు లేదు కాబట్టి రోమా ప్రభుత్వం, ఈ కైసరు రోమా ప్రభుత్వం పరిపాలించే రోజుల్లో చరిత్రకు సంబంధించినటువంటి ఘనత ఆయన గురించినటువంటి లేదు కాబట్టి ఎక్కడ రికార్డు చేయబడలేదు. అయితే అలనాటి శాస్త్రజ్ఞులు, బైబిల్ పండితులు చాలా దీన్ని పరీక్షించిన, శోధించిన తర్వాత క్రీస్తుకు పూర్వము 6-7 సంవత్సరముల మధ్య ఆయన జన్మించినట్లు చూస్తున్నారు. అయితే పలానా తారీఖు డిసెంబర్ 25 అనేటువంటి ఇది బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు అని కొందరు దీనిని జరుపుకొనరు. అయితే కొందరు దీనిని ఒక దినమును బైబిల్ పండితులు ఎన్నో ఆలోచనలు చేసి దీన్ని నిశ్చయించారు. కాబట్టి క్రీస్తు జన్మదినమును జరుపుకొనుట, ఆయన పుట్టాడు, ఈ లోకములో రక్షకుడు వచ్చాడు, ఇది సంతోషకరమైన వార్త అని చాలామంది దీన్ని లోకంలో క్రైస్తవులు జరుపుకుంటున్నారు. కాబట్టి దీంట్లో జరుపుకొనకపోయినప్పటికీ ఇందులోనికి మనం వెళ్లకుండా క్రీస్తు ఈ లోకములో ఒక రక్షకుడుగా, a savior born unto us in the city of David, Bethlehem. It is a great and he is a Christ. ఆయన సేవియరు, రక్షకుడు, క్రీస్తు. క్రీస్తు అంటే ఏమిటి? గ్రీకు భాషలో మెస్సియా. మెస్సియా అంటే ఆయన ఈ లోకములో ఇశ్రాయేలును పరిపాలించే ఒక దైవ సంబంధమైనటువంటి రాజుగా వచ్చేవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, అభిషేకింపబడినవాడు అని అలనాడు యూదులు ఎదురు చూశారు. ఈ మెస్సియా వస్తాడు, మాకు దావీదు వంశంలో నుంచి వస్తాడు, బెత్లెహేము పట్టణంలో పుడతాడు. చూడండి, మరొక ప్రవచనం మనము చూడవచ్చు. చూడండమ్మా, మీకా గ్రంథము 5:2 కూడా ఈ ప్రవచనాన్ని మనము చూస్తున్నాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలుని ఏలుబోవుడు ఆయన ఆది కాలం మొదలుకొని నిరంతరం వరకు పరిపాలించే ఒక రాజు. ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనగా దాని యొక్క పాత పేరు. బెత్లెహేము ఎఫ్రాతా నుంచి వస్తాడు అని మీకా ప్రవక్త కూడా ప్రవచించిన రీతిగా రక్షకుడు ఈ లోకములో పుట్టాడు. ఇప్పుడు మనం చూద్దాము. కాబట్టి ఈ పండుగను రక్షకుడు పుట్టాడు, ఇది సంతోషకరమైన వార్తని ఒక దేవదూత ఆమె ప్రకటిస్తుంది. ప్రజలందరికీ కలుగబోవు, ఇది నోట్ చేసుకోండి, ఇది యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడుగా వచ్చినది. కొందరికా, ఇశ్రాయేలు కొరక, యూదుల కొరక, హెబ్రీయుల కొరక, మనుషులందరికీ, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మామూలు సంతోషం కాదు, గ్రేట్ జాయ్, రిజాయిసింగ్ జాయ్. ఆలోచించండి. కాబట్టి ఈ సంతోషాన్ని జరుపుకునుట తప్పులేదు. కొందరు జరుపుకుంటున్నారు. తేదీని కొంతవరకు మనం పక్కన పెట్టి, ఇది క్రీస్తు పుట్టిన దినము, అంటే క్రీస్తు ఈ లోకములో రక్షకుడుగా వచ్చాడు, మన కొరకు, మనుషులందరి కొరకు వచ్చాడు రక్షకుడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈజ్ ద లార్డ్ అండ్ క్రైస్ట్. ప్రభు అనగా ఆయన అధిపతి, మనల్ని పాలించేవాడు. క్రైస్ట్ అంటే అభిషేకింపబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక దైవ సంబంధమైనటువంటి రాజు. ఈజ్ ఎ డివైన్ కింగ్. ఇది మనము చూస్తున్నాము. పిల్లలారా, ఈయన ఈ విషయంలో గురించి మనము ఆయన ఎందుకు ఈ లోకంలో వచ్చాడు చదవలసిన అవసరం లేదు. లూకా 19:10 చూస్తే, నశించిపోయిన గొర్రెలను వెదికి రక్షించుటకు ఆయన వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని బైబిలు పాండిత్యమును చక్కగా ఎరిగినటువంటి యూదా మతస్థుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ రిపోర్ట్, స్టేట్మెంట్, ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు
యోగ్యమైనది. ఆయన పాపులకు రక్షకుడుగా ఈ లోకములోకి మనకు వచ్చాడు. ఆయన వచ్చి మనుషులందరి నిమిత్తం ఆయన చనిపోబోతాడు. ఆయన ఒక రాజు, మనందరికీ రక్షణను దయచేసేటువంటి ఒక రాజు. మన పాపాల నుంచి మనం పరలోకమునకు ఆయన తిరిగి దేవుని సన్నిధికి తీసుకొని పాపాలను క్షమించి మనం నరకాగ్నికి గురి కాకుండా తిరిగి దేవుని రాజ్యమునకు వెళ్ళటకు ఏర్పరిచిన ఒక మార్గమును ఏర్పరచుటకు ఈ లోకమునకు ఆయన వచ్చాడు. ఇది ఎంత సంతోషకరమైన వార్త! మహా సంతోషకరమైన వార్త. ఎలా వచ్చాడు ప్రభు? ఒక పెద్ద రాజవంశంలో వచ్చాడా? ఒక ఘనమైనటువంటి ఒక గుర్రములు ఏనుగులతో ఆయన చక్కగా ఏలుడుకు వచ్చాడా? ఎలా వచ్చాడు? స్థలము లేనందువల్ల ఒక సత్రములో పొత్తి గుడ్డలు చుట్టడం అంటే ఒక చిన్న పాపను మనం ఎత్తుకున్నప్పుడు చేసుకున్నప్పుడు మనం గోర్లు కానీ అవి కానీ తగలకుండా సున్నితమైన ఆ శరీరాన్ని, ఇది ఆ యూదా వంశంలో ఉన్నటువంటి ఒక ఆచారం. ఇట్ ఇస్ ఏ కల్చర్ ఆఫ్ ద జ్యూస్. ఆ పొత్తి గుడ్డలతో చుట్టారు. ఈ రోజుల్లో కూడా పుట్టిన పాపను వెంటబడి బేబీని కేరాల్సి బాగా చక్కగా చుట్టుతారు. అలా ఆయన ఎలా వచ్చాడు? ఒక పశువుల పాకలో వచ్చాడు. అంటే ఎంత దీనాతి దీనంగా ఈ లోకంలో ఆయన వచ్చాడు. నేను దీన మనస్సు గలవాడను అని ప్రభు తర్వాత ఆయన జీవించిన రోజుల్లో మనము చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, నేను చాలా షార్ట్ మెసేజ్, ఎంతో మనం మాట్లాడాలంటే దీని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, ఆయన చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగును చూపించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చినట్టు మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆయన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండున్న ప్రజలకు గొప్ప వెలుగును చూచిరి. ఆయన ఒక వెలుగుగా, నశించిపోయే ప్రజలకు ఒక గొప్ప వెలుగుగా, చీకటిలో ఉన్నటువంటి ఒక ప్రజలకు. ఇంకా మనం యెషయా ప్రవక్త అంటున్నాడు, ఎండిన భూమిలో ఎడారిలో ఒక లేత మొక్క వలవలే. ఎండిన భూమి అనగా అలనాడు పాత నిబంధన గ్రంథంలోని ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు పుట్టినటువంటి ఒక సమయం సుమారు 300 సంవత్సరములు వారు చీకటిలో, ఎలాంటి నడిపించేటువంటి ఒక దైవం లేనటువంటి ఒక చీకటిలో, భక్తిహీనతలో ఉంటున్నటువంటి ఒక ఆ సమయంలో ఆయన మొక్కగా, లేత మొక్కగా, దావీదు చిగురుగా, దావీదు వంశములో చిగురుగా, యూదా గోత్రపు సింహముగా, మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే ఆయన ఒక గొప్ప వెలుగుగా, దావీదు వంశములో నశించిపోతున్నటువంటి ఆ రాజుల కాలములో ఒక చిగురుగా, తిరిగి ఆశను చేకూర్చే చిగురుగా, ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టిన ఆ మెస్సయ్యగా ఈ లోకములో ఆయన వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ఆయన నంబర్ 1 మనుషులందరి కొరకు ఆయన వచ్చాడు. ఇదే తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన మనుషులందరి పాపముల నిమిత్తము క్రయధనముగా, మన విమోచన క్రయధనముగా అందరి కొరకు, నమ్మిన బిడ్డలందరి కొరకు ఆయన ఈ లోకంలో. అందుకే ఇది దేవదూత ఏమంటున్నారు, మనుషులందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన వార్త. కొందరు అంటున్నారు, ఈ క్రిస్మస్ పండుగ అంటే యూదా దేశంలో ఇశ్రాయేలుకు చెందిన పండుగ, ఇది మన పండుగ కాదు అని అంటున్నారు. చాలా అది తప్పుడు సమాచారం. ఇట్ ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన ఈ లోకంలో మనుషులందరి కొరకు వచ్చాడు. ఇది సంతోషకరం. మనం అందరము సంతోషం. ఆయన అందరికీ దేవుడు అని ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన మనుషులందరికీ దేవుడు, అందరికీ ఉపకారి, ఆయన అందరికీ రక్షకుడు. చూడండమ్మా, ఇంకా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34-36 చూడండి. ఇది చక్కగా మనకు అక్కడ కొర్నేలియస్ అనేటువంటి ఒక రోమా సంబంధించినటువంటి ఒక సైనికుడి గురించి రాసినటువంటి విషయం 34-36 చదవండమ్మా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మనుషులందరి కొరకు ఆయన పక్షపాతి కాడు. మనుషులందరి కొరకు లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న మనుషులందరి నిమిత్తం తన ఒక్కగానొక్క కుమారుడు ఆయన్ను ఇచ్చాడు. కేవలం మన విశ్వాసము మన రక్షింపబడి
మనము దేవుని రాజ్యమునకు తిరిగి వారసులు కావాలని దేవుని ఇష్టపడి మనందరి నిమిత్తము ఈ లోకమునకు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన మనుషులు అని యోహాను సువార్త ఆయన 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మనుషులందరికీ అనే మాట నోట్ చేసుకోండి, సంతోషకరమైన వార్త. అయితే ఇంకా మనం చూస్తున్నాము, ఇది సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే ఆనవాలు అని అక్కడ ఉన్నటువంటి ఆయన స్థలముల గురించి అక్కడ మనం చూస్తున్నాము. తర్వాత ఆయన గురించి ఇంకా ఏం చెప్తున్నది దేవదూత గమనించండి. 13వ అధ్యాయంలో వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, పరలోకములో అంతా సైన్యము, ఆ సైన్యము సమూహము దేవదూతల సమూహం అంతా ఏమంటున్నారు, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నత స్థలములలో ఆయనకు దేవునికి ఉన్నతమైన సర్వోన్నత స్థలములు అంటే ఇది హెవెన్లీ ప్లేసెస్లో దేవదూత సమూహం అంతా కూడా ఆయన మహిమపరుస్తున్నారు. దేవునికి యేసుక్రీస్తు దేవుని నుండి వచ్చినటువంటి ఆయన ఇన్కార్నేషన్, ఆయన మహిమలో ఉన్నటువంటి వాడు మహిమను వదిలిపెట్టి మనుషుల రూపంలో ఈ లోకమునకు వచ్చాడని మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తున్నాను. యోహాను సువార్త 17:5 చూడమ్మా, ఆయనకు ఉన్నటువంటి మహిమల గురించి అక్కడ రాయబడింది. యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. చాలు. అంటే లోకము పుట్టక మునుపు ఆయన ఆది యందే ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. ఆయన ఆది యందు ఉన్నాడు, ఆది సంభూతుడు. ఆయన ఏమీ లేదు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన మహిమలో ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన్ను పరలోక సైన్యం అక్కడ మహిమలో ఉన్నటువంటి దేవుడు మన నిమిత్తము లోకమునకు రక్షకుడుగా వచ్చి ఉంటున్నాడు. తర్వాత ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన ప్రజలు. సమాధానం ఎవరికమ్మా? సంతోషం ఎవరికమ్మా? ఆయన ఇష్టులైన ప్రజలు. ఆయన ఇష్టులైన ప్రజలు ఎవరు? కీర్తన గ్రంథము 16:3 చూడండమ్మా. కీర్తన గ్రంథము 16:3. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఆయన కేవలము వారే, ఆయన భక్తులే, ఆయన నమ్మిన ప్రజలే. ఇంకా చూడండమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చాలు. ఇష్టులు ఎవరు? ఇష్టులు ఆయన నమ్మిన ప్రజలు ఇష్టులు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. దేవుడే ఈ లోకంలో మానవతారంలో మన మధ్యకు వచ్చాడు. మన పాపములను క్షమించుటకు వచ్చాడు. మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ బలియాగము చేయుటకు వచ్చినాడు. ఆయన పుట్టాడు, మన నిమిత్తమై పుట్టాడు అనేటువంటి విశ్వాసం ఎందరైతాయో వారే దేవునికి ఇష్టలైన ప్రజలు. అలాంటి వారికి మనం ఎలా మన విశ్వాసం ద్వారా ఆయనకి ఇష్టలైన ప్రజలు, ఆ ఇష్టలైన ప్రజలకు ఆయన సమాధానకర్త. ఇంకా చదవలసిన అవసరంలో ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఆయన మనలను, దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను ఆయన సమాధానకర్తగా దేవుని సన్నిధికి నడిపించేవాడుగా 13వ వచనంలో ఆయన శిలోయాగము చేసి దేవునికి సమాధానపరిచాడు. ఈ రికన్సైల్డ్ us టు గాడ్. ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను నాశనము కాకుండా దేవుడు పరలోకమునకు మన రక్షకుడిగా ఈ లోకములోనికి వచ్చి మనకు సమాధానం కలుగునట్లు. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, నేను లోకంలో ఇచ్చే సమాధానం కాదు, నా సమాధానమును మీకు ఇస్తాను. ఆయన సమాధానకర్త. మనం చూసాం కదా, యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో ఆయన సమాధానకర్త. మనకు సమాధానం, సంతోషం. ఇంకా సమాధానమే కాదు, ఈ లోకం విడిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళి అక్కడ నిత్య సంతోషము. ప్రియులారా, ఈ సంతోషం కేవలం ఒక 25 రోజే, డిసెంబర్ 25 కాదు, ఆ యొక్క క్రిస్మస్ రోజే కాదు.
దేవుడు మనలను నిత్య సంతోషంలోనికి, సమాధానంలోనికి, ఆ సంతోషంలో ఉండాలని మనము ఆయన ఇష్టపడుతున్నాడు. చూడమ్మ, మళ్ళా 16వ అధ్యాయం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో ఆయన సన్నిధిలో 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖములు. మనం ఈరోజు సంతోషం, ఇది మహా సంతోషకరమే, ఈ దినము సంతోషకరమే. యేసు ప్రభువు లోకంలో పుట్టాడు, సంతోషకరమే, ఇది సంతోషమైన సమయమే. అయితే ఈ సంతోషం మనం నిత్యము ఉండునట్లు ఆయనకిష్టులైన ప్రజలుగా ఎప్పుడు యేసు ప్రభువును మనము నమ్మి కేవలము ఉత్సాహంగా పండుగ చేసుకొని మర్చిపోవడం కాదు, ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు విశ్వాసంతో ఆయన ఇష్టమైన ప్రజలుగా మనం ఆయన్ను చేర్చుకున్నప్పుడు ఈ సంతోషము నిత్యము మన మధ్య ఉండాలని దేవుడు ఆయనను మనకు పంపాడు. ప్రియులారా, కాబట్టి మనం ఈరోజు గమనించవలసినవి ఏమిటంటే, మనం ఈ క్రిస్మస్ మెసేజ్ అనేది ఏమిటి? సంతోషకరమైన శుభవార్త. ఈ సంతోషకరమైన శుభవార్త కేవలం ఈరోజు జరుపుకొని పండుగ చక్కగా జరుపుకొని మంచి ఆహారము పదార్థాలు ఇవన్నీ చేసుకొని మర్చిపోదామా? లేక ఆ సంతోషము మనం నిత్యము సంపూర్ణంగా మన హృదయంలో ఎప్పటికీ ఉన్నట్లు మనం ప్రభువును స్వీకరిద్దామా? ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ సంతోషకరమైన ప్రజల్లో భూమి మీద మనుషులకు, ఏ మనుషులకు, ఆయనకిష్టులైన ప్రజలకు, ఆయనకిష్టులైన ప్రజల్లో మరి నువ్వు ఉంటున్నావా ఈరోజు? అపోస్తల కార్యములు 13:22 చూస్తే, దావీదు నాకిష్టుడైనటువంటి నా హృదయానుసారుడు, నాకిష్టుడైనటువంటి హనోకు నాకిష్టుడైన వాడు, అతను కొనిపోబడే ఇష్టుడైన వాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఆయనకిష్టులైన ప్రజలుగా ఉన్నప్పుడే ఈ యొక్క సంతోషము మనకు నిత్యము సంతోషం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను ఈ నిత్య సంతోషములోనికి, ఆయన నిత్యరాజ్యములోనికి, ఇట్ ఈస్ ఎన్ ఎవర్లాస్టింగ్ జాయ్. The Lord God wants to give us and receive us into His kingdom so that we can have an everlasting joy. కేవలం 25 డిసెంబర్ 25 సంతోషమే కాదు, మంచిదే, ఈ సంతోషం జరుపుకుంటే మంచిదే. ఈ సంతోషాన్ని మనం నిత్యము మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలా అంటే, మనం యేసు ప్రభువును మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఈ లోకంలో ఆయన బిడ్డలుగా టు అబైడ్ ఇన్ క్రైస్ట్, టు ఒబే హిస్ కమాండ్మెంట్స్, టు రిసీవ్ హిమ్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. అప్పుడు ఈ యొక్క క్రిస్మస్ పండుగకు చాలా ఎంతో మనము అర్థాన్ని ఇచ్చిన వాళ్ళంగా ఉంటాం. ఆ క్రిస్మస్ పండుగకు నిజమైన సంతోషం అనేది కేవలం ఒకరోజు జరుపుకునే సంతోషంగా వదిలిపెట్టకుండా ఆ నిత్య సంతోషమును, నిత్యము ఆయన సన్నిధిలో సుఖశాంతులు ఉండాలని, ఆయన రాజ్యంలోనికి మనం వారసులుగా వెళ్ళాలని యేసు ప్రభువు మనం ఈ యొక్క దుష్టకాలం, గలతీ పత్రిక ఒకటి ఆయన చూస్తే ఈ దుష్టకాలంలో నుంచి మనల్ని విమోచించి ఆయన రాజ్యమునకు వారసులైనట్లు దేవుడు ఈ లోకమునకు వచ్చాడు. నిజంగా ఎంత వాట్ ఏ గ్రేట్ అండ్ రిజాయిసింగ్ న్యూస్ క్రిస్మస్. కొందరు తేదీని పక్కన వదిలిపెట్టి దేవుడు లోకమునకు ఒక మనుష్యునిగా మన మధ్య సహోదరులుగా రక్తమాంసములుగా ఆయన ధరించి వచ్చాడు. ఇది సంతోషకరమైన వార్త. ఈ సంతోషకరమైన వార్త మనం క్రిస్మస్ను, ఆయన జ్ఞాపకార్థమును, ఆయన ఆరాధనను మనము చేస్తూ ఈ పండుగను మనం జరుపుకుంటూ మనం ఆయన నమ్మిన బిడ్డలుగా, ఆయనకు ఇష్టలైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించి ఆ నిత్య సంతోషాన్ని, నిత్య సుఖశాంతులను మనము పొందుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరిచిన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించి నిరీక్షించే వారంగా మనం నడిపించాలని ఆ దేవుడు సహాయము చేయుగాక. దేవుడి వాక్యమును మనందరి నిమిత్తము దీవించాలి. దిస్ ఈస్ ద a true message of the Christmas message. Let us understand and receive Christ and abide in Him, and let us have a nirikshana, a hope that He has an eternal kingdom we will enter and we will have the eternal joy. May God bless this message. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమే మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, అవును తండ్రి, లోకములో మరి క్రిస్మస్ను మరి అనేక విధములుగా క్రైస్తవులుగా జరుపుకుంటున్నారు. ఇది నిజంగా పరలోకము నుండి వచ్చినటువంటి ఒక దేవదూత చెప్పిన ఆ సంతోషకరమైన వార్త. సర్వోన్నత స్థలములలో మీకు మహిమ ఉంటున్నది. ఆ మహిమను వదిలిపెట్టి కుమారుని రూపంలో మా మధ్యకు వచ్చి రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా
క్రీస్తుగా ఈ లోకంలో వచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ యొక్క సువార్తను అనేకులు గ్రహించి రిసీవ్ చేసుకొని వారి హృదయములలో క్రీస్తును అంగీకరించి ఇష్టమైన ప్రజలుగా ఈ లోకంలో జీవించి మీరు ఏర్పరిచిన ఆ నిత్య జీవనకును ఆ నిత్య సంతోషములకు మేము పాత్రములకు మాకు సహాయం చేయమని మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.